So definition of variable in continuation with the previous class, experimental variables lo, what is meant by the variable? Variable refers to any characteristic or attribute or property, అంటే ఎలాంటి లక్షణాలైనా లేదా గుణాన్నైనా లేదా స్వభావాన్నైనా కలిగి ఉండేటువంటి that can be measured or manipulated, that can be measured or manipulated and that can change or vary from one subject or group to another. So variable means that can be measured or that can be manipulated. ఏంటి అనేది చెప్పడం లేదు అక్కడ, వేరియబుల్ అనేటువంటిది మాట్లాడుతున్నాడు. అది ఇండిపెండెంటా, డిపెండెంటా, ఎక్స్ట్రానియసా మాట్లాడటం లేదు, కాన్ఫౌండింగ్గా మాట్లాడడం లేదు. ఎక్స్ట్రానియస్నే కాన్ఫౌండింగ్ అని అంటాం. సో ఏది అనేది మాట్లాడడం లేదు అక్కడ, జస్ట్ దే ఆర్ డిఫైనింగ్ వాట్ ఈజ్ వేరియబుల్. ఇట్ ఈస్ ఎ క్యారెక్టరిస్టిక్, అట్రిబ్యూట్ ఆర్ ఎ ప్రాపర్టీ, సో దట్ క్యాన్ బి మెజర్డ్ ఆర్ మ్యానిపులేటెడ్. యూ క్యాన్ మెజర్ ఆర్ యూ కెన్ మ్యానిపులేట్. సో వెన్ ద టర్మ్ రిలేటెడ్ విత్ ది మెజర్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమంటాం, డిపెండెంట్ వేరియబుల్ అని. ద టర్మ్ మ్యానిపులేటెడ్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఇండిపెండెంట్ వేరియబుల్ అంట. సో అండ్ దట్ క్యాన్ చేంజ్, వ్యారీ ఫ్రమ్ వన్ సబ్జెక్ట్, ఒక సబ్జెక్ట్ అవ్వచ్చు, గ్రూప్ అవ్వచ్చు, లేదా వేరే ఇతర ఏదన్నా అవ్వచ్చు. సో వేరియబుల్ అనేటువంటి ఒక వర్డ్ జనరలైజ్డ్గా మాట్లాడితే అది డిపెండెంట్ వేరియబుల్స్ కానీ లేదా ఇండిపెండెంట్ వేరియబుల్ గురించి కానీ మాట్లాడడం లేదు. ఓకే, అండ్ వేరియబుల్స్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ రీసెర్చ్. బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ రీసెర్చ్, ఇంపార్టెంట్ వర్డ్. బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ రీసెర్చ్ నోన్ యాజ్ అంటాడు. బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ రీసెర్చ్ ఈజ్ కాల్డ్. ఆన్సర్ only variable, and they play a crucial role in understanding the relationship between different factors. So variable is having a certain characteristic, attribute or a property that can be measured or manipulated and that can change or vary from one subject or group or another group, right? Idi oka type of area. Ingoka type of area lo variables are also called as building blocks of research. బిల్డింగ్ బ్లాక్స్, ఎందుకని బిల్డింగ్ బ్లాక్స్ అన్నాడు, దాని యొక్క అంతస్తు నిర్మాణం చేయడానికి ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ వేరియబుల్స్ అనేటువంటి దాని ఆధారంగానే నీ యొక్క రీసెర్చ్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో అండ్ దే ప్లే a crucial role in understanding the relationship between different factors. అది ఏ రకమైనటువంటి ఫ్యాక్టర్స్, ఏ రకమైనటువంటి వేరియబుల్ ఏ రకమైనటువంటి ఫ్యాక్టర్ని కలిగి ఉంటుంది, సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, గ్రూప్ టు గ్రూప్ ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేటువంటిది ఒక్కొక్కసారి ఇక్కడ మళ్ళీ మనం తెలుసుకుందాం. సో టైప్స్ ఆఫ్ వేరియబుల్స్, నెక్స్ట్ ఏరియా టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. దీంట్లో ఇండిపెండెంట్ వేరియబుల్ అని అన్నాడు. ఇండిపెండెంట్ వేరియబుల్ is a variable that is manipulated by the researcher in order to observe its effects on another variable. Very simple. Manipulated. So is a variable that is manipulated by the researcher in order to observe its effect on another variable. అంటే ఒక వేరియబుల్ మీద జరిగేటువంటి క్రమమైన పద్ధతిలో వచ్చేటువంటి మార్పులను గమనించడానికి ఉపయోగపడేటువంటిది ఇండిపెండెంట్ వేరియబుల్. అంటే ఈ వేరియబుల్ ద్వారా వేరొక వేరియబుల్లో వచ్చేటువంటి మార్పులను గమనిస్తుంటుంది, ఒక క్రమమైన పద్ధతిలో గమనిస్తుంటుంది ఇండిపెండెంట్ వేరియబుల్. అందుకని దీన్ని ఏమంటున్నాడు, మ్యానిపులేటెడ్ అని అంటాడు. And it is often referred to as the cause or predictor variable అని అంటారు. కాజ్ ఆర్ ప్రిడిక్టర్ వేరియబుల్. ప్రిడిక్టర్ అంటే ఊహించటం, ప్రిడిక్టర్ అంటే ఊహించటం.
సో కాజ్ ఆర్ ప్రిడిక్టర్ వేరియబుల్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇండిపెండెంట్ వేరియబుల్, మ్యానిపులేటెడ్ వేరియబుల్, కాజ్ ఆర్ ప్రిడిక్టర్ వేరియబుల్. అండ్ an independent variable also known as an explanatory variable or criterion variable is a variable that is manipulated by the researcher in order to observe effects on another variable. సో వీటి ఆధారంగా వేరే వాటి మీద ప్రభావం జరిగి ఆ ప్రభావాలను మనం గమనించినట్లయితే దాన్ని మనం ఇండిపెండెంట్ వేరియబుల్ అని అంటున్నాం. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక రకంగా అడిగితే క్వశ్చన్ ఎలా వస్తుంది? ఇండిపెండెంట్ వేరియబుల్ కెన్ బి ఎ వైడ్ వెరైటీ ఆఫ్ థింగ్స్ లైక్ time or duration, treatments, conditions, interventions, social status, income, education, etc. So what it is? So dependent variable can be a wide variety of things. That means a time. Time is an independent, duration independent, treatments independent, conditions అంటే పరిస్థితులు అనొచ్చు, ప్రభావాలు అనొచ్చు, ఇంటర్వెన్షన్స్ ఒక దాంట్లో ఒకటి మనం చొప్పించేటువంటి విధానం, సోషల్ స్టేటస్, ఇన్కమ్, ఎడ్యుకేషన్, ఇవన్నీ వెరైటీ థింగ్స్ లా ఇండిపెండెంట్ వేరియబుల్కి సంబంధించినటువంటి వైడ్ వెరైటీ ఆఫ్ థింగ్స్. ఎందుకు ఇవి? సో ఇండిపెండెంట్గా ఉంటాయి, టైంని బేస్ చేసుకొని ఎఫెక్ట్ చూడొచ్చు. సో 15 minutes డ్యూరేషన్, సో ఎక్కడ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది? 15 minutesలోనా, 20 minutesలోనా, 25 minutesలోనా? జనరల్గా 25 minutes. సో దీన్ని తీసుకొని అంటే ఈ ఇండిపెండెంట్ వేరియబుల్ని బేస్ చేసుకొని ఈ డిపెండెంట్ వేరియబుల్ మీద వచ్చేటువంటి మార్పుల్ని మనం గమనించవచ్చు. అండ్ ట్రీట్మెంట్స్, మీరు చేసేటువంటి ఆ ట్రీట్మెంట్స్, ఆ పద్ధతులు ఏవైతే ఉంటాయో, ఏరోబిక్ ట్రైనింగ్లో మీరు వాడేటువంటి ఇంటర్వెన్షన్స్ ఏ విధంగా ఉంటాయో, ఆ కండిషన్స్, ఆ పరిస్థితులు మీరు ఎలా కల్పిస్తారో, దాని యొక్క సోషల్ స్టేటస్ ఎలా ఉంటుందో, ఇన్కమ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇండిపెండెంట్ వేరియబుల్స్కి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఈ విధంగా తీసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ డిపెండెంట్ వేరియబుల్ ఏంటి అని అంటే జస్ట్ మెజర్డ్ అని అంటాడు. measured or observed in order to detect a change caused by the manipulation of the independent variable. వర్డింగ్ చాలా బాగా గుర్తుపెట్టుకోండి. మ్యానిపులేటెడ్ వేరియబుల్ అనేటువంటి వర్డ్ వస్తే ఇండిపెండెంట్ వేరియబుల్కి రిలేటెడ్గా తీసుకోండి. మెజర్డ్ ఆర్ అబ్జర్వ్డ్, measured or observed in order to detect a change. In order to detect a change, ఎక్కడి నుంచి వచ్చింది చేంజ్? caused by manipulations అని అంటే ఇండిపెండెంట్ వేరియబుల్. సో మీరు మెజర్ చేస్తున్నారు, డిపెండెంట్ వేరియబుల్ని మెజర్ చేస్తున్నారు, ఏ విధమైనటువంటి ఎఫెక్ట్స్, ఏ విధమైనటువంటి ప్రభావాలు ఇది చూపిస్తుంది, కొన్ని చేంజెస్ చూపిస్తుంది, వాటిని మెజర్ చేస్తున్నావు. ఆ చేంజెస్ వేటి ద్వారా వచ్చింది? బికాజ్ ఆఫ్ మ్యానిపులేషన్. సో మ్యానిపులేషన్ అంటేనే మనకు గుర్తు రావాల్సింది ఇండిపెండెంట్ వేరియబుల్. సో ఇట్ ఈస్ ఆఫెన్ రిఫర్డ్ టు యాజ్ ది అవుట్కమ్ ఆర్ ఎఫెక్ట్ వేరియబుల్. బాగా గుర్తుపెట్టుకోండి, డిపెండెంట్ వేరియబుల్ ఆల్వేస్ అవుట్కమ్ వేరియబుల్ ఆర్ ఎఫెక్ట్ వేరియబుల్. Dependent variable is always outcome variable or effect variable. Dependent variable or measurable variable. Right? So a dependent variable also known as, ఇది criterion variable. అది experimental variable, ఇది criterion variable. So dependent variable is also known as a criterion variable, is a variable that is measured or observed in order to detect a change caused by the manipulation of the independent variable. ఇంతకుముందు నేను చెప్పింది ఇది క్రైటీరియన్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్ కింద రాసుకోండి. The dependent variable can be a wide variety of things like behavior, attitude, opinions, cognitive process, health outcomes,
పర్ఫార్మెన్స్ మెజర్స్ ఏ విధంగా వస్తుంది, బిహేవియర్, యాటిట్యూడ్స్, ఒపీనియన్స్ అనేటువంటివి మార్పు చెందుతూ ఉంటాయి. అందుకని అంటే ఒక పైన ఉన్నటువంటి మ్యానిపులేటెడ్ వేరియబుల్స్ ద్వారా వచ్చినటువంటి థింగ్స్ ద్వారా ఈ అబ్జర్వ్డ్ వేరియబుల్స్ లేదా మెజర్డ్ వేరియబుల్స్ అనేటువంటివి లేదా డిపెండెంట్ వేరియబుల్ అయినటువంటి క్రైటీరియన్ వేరియబుల్స్ అనేటువంటివి ఇక్కడ మార్పుకు లోనవుతూ ఉంటాయి. అందుకనే వీటిని డిపెండెంట్ వేరియబుల్స్లో చెప్తున్నాడు. ఎగ్జామినేషన్ ఎన్టీఏ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో ఇలా అడగడానికి అవకాశం ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ డిపెండెంట్ వేరియబుల్ ఆర్ ఇండిపెండెంట్ వేరియబుల్ అనేటువంటిది. ఏదైతే ఫ్యాక్టర్ మ్యానిపులేషన్స్ చేస్తుందో అవన్నీ ఇండిపెండెంట్ వేరియబుల్స్లో ఉంటాయి. ఏవైతే ఫ్యాక్టర్స్ మెజర్ చేస్తున్నామో బేస్డ్ ఆన్ ఇండిపెండెంట్ వేరియబుల్ అవన్నీ డిపెండెంట్ వేరియబుల్గా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. రైట్? ఓకే. Extraneous variables are confounding variables. So independent variable and dependent variable గురించి తెలుసుకున్నారు. So extraneous variable, extraneous is also known as confounding variable అని అంటాం. Confounding variable is a variable that could influence the relationship between the independent and dependent variable. ఏం తేడా ఉంది మరి? అది కూడా రిలేషన్షిప్ బిట్వీన్ ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ వేరియబుల్ ఉంది. బట్ ఈజ్ నాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు ది రీసెర్చ్. ఇది రీసెర్చర్ యొక్క ఇంట్రెస్ట్తో సంబంధం లేకుండా వస్తుంది ఎక్స్ట్రేనియస్ వేరియబుల్. ఎలా? రీసెర్చర్కి సంబంధం లేకుండానే ఆ రిజల్ట్లో మార్పులు వస్తూ ఉంటాయి. సో మీరు ఒకటి మెజర్ చేస్తున్నారు, స్పీడ్ చేస్తున్నారు. సో రెగ్యులర్గా 10 సెకండ్స్లో కంప్లీట్ చేసే వ్యక్తి 12 సెకండ్స్లో చేశాడు. ఏమైనట్టు అక్కడ? సమ్ కైండ్ ఆఫ్ కాన్ఫౌండింగ్ వేరియబుల్ వర్క్డ్ ఆన్ దట్ పర్టిక్యులర్ ఇన్సిడెంట్లో. సో అగైనెస్ట్ ద విండ్ ఉంది, రన్నర్ ఇలా పరిగెడుతున్నాడు 100 మీటర్స్. సో అగైనెస్ట్ విండ్ ఉంది, సో ఆటోమేటిక్గా టైమింగ్లో చేంజ్ వచ్చింది. సో ఇవి అంటే మనం ప్రయోగం చేసేటప్పుడు మనకు తెలియకుండా దాని మీద వచ్చేటువంటి కారకాలు. సో మీరు బ్లడ్ లిపిడ్ ప్రొఫైల్స్ని టెస్ట్ చేస్తున్నారు, ఒక ట్రైనింగ్ ప్రోటోకాల్ పెట్టుకున్నారు, రోజు బిర్యానీ తింటున్నాడు అనుకోండి, ఫ్యాట్ తగ్గాలి బట్ రోజు బిర్యానీ తింటున్నాడు పిల్లోడు, ఏమవుతుంది అక్కడ? మీ రీసెర్చ్ స్కాలర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో రోజు మంచి ఫ్యాటీ ఫుడ్స్, మీట్స్ అంటే ప్రోటీన్ ఫుడ్ ఇంటేక్ చాలా అద్భుతంగా ఉంది. సో అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా కాన్ఫౌండింగ్ వేరియబుల్ రిజల్ట్లో తేడా తెలుస్తుంది. రోజు గ్రౌండ్కి వస్తున్నాడు, నువ్వు చెప్పినట్టు చేస్తున్నాడు, కానీ రిజల్ట్లో ఎలాంటి తేడా రాలేదనంటే సమ్వాట్ అక్కడ కాన్ఫౌండింగ్ వేరియబుల్ ఎఫెక్ట్ లేదా ఎక్స్ట్రోనియస్ బాహ్య కారకాలు అనేటువంటివి ఏదో ఒకటి అక్కడ పనిచేసిందని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఓవరాల్గా నీ రీసెర్చ్ను సేవ్ చేసుకోవడానికి ఏదో ఒక విధమైనటువంటి ప్రాసెస్ ఇదంతా. And extraneous variables can be any variable that is not part of the manipulation or measurement of the independent or dependent variable, but that could have an effect on the result. So ఇది independent, no, not a part of the manipulation, means it's not a part of independent variable and also not a part of dependent variable. So but that could have an effect on the result. అర్థమైందా కాన్సెప్ట్? ఇప్పుడు ఇండిపెండెంట్ వేరియబుల్ కాదు, డిపెండెంట్ వేరియబుల్ కాదు, కానీ ఏదో ఒక కారణం చేత రిజల్ట్లో మాత్రం గణనీయమైన మార్పు వస్తుంది. అది ఎందువల్ల వస్తుంది అని అంటే బికాజ్ ఆఫ్ ఎక్స్ట్రోనియస్ ఫ్యాక్టర్స్. ఏవన్నా కావచ్చు. ఎగ్జాంపుల్స్, ఇఫ్ ఎ రీసెర్చర్ ఈజ్ స్టడీయింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ న్యూ డ్రగ్ ఆన్ డిప్రెషన్ సిమ్టమ్స్. సో ఆ సిమ్టమ్స్ గురించి ఒక డ్రగ్ గురించి తీసుకోవాలి, అది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నోషన్స్ క్రియేట్ చేయొచ్చు. డిప్రెషన్ సిమ్టమ్స్ని తగ్గించడానికి ట్యాబ్లెట్ కనుక్కుంటే అది వేరే దానికి దేనికో వచ్చింది అనుకో, అలా చాలా మెడిసిన్స్ వచ్చాయి కదా, అలా ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఓకే, వెళ్దామా నెక్స్ట్?
ఎక్స్పెరిమెంటల్ డిజైన్స్. ఇక్కడ నుంచి ఇంకొక కొత్త ఏరియాలోకి ట్రావెల్ చేస్తాం. ఎక్స్పెరిమెంటల్ డిజైన్. వాట్ ఈస్ మీన్ బై ద ఎక్స్పెరిమెంటల్ డిజైన్? సో ఇట్స్ a refer to the process of planning and organizing a study. ఏమంటున్నాడు? ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్ and organizing a study. So process of planning and organizing a study or experiment in order to minimize the impact of extraneous variables and increase the validity of the result. Very important point. Experimental design always in a systematic manner or in order manner, and it has to minimize the impact of extraneous variables and it has to increase the validity of the result. Please make note. So experimental design always it has to work in a planned manner. So process of planning and organizing a study or experiment in order to minimize the impact of extraneous variables and increase the validity of the result. So extraneous variable impact అనేటువంటిది తగ్గాలి, validity of the result అనేటువంటిది పెరగాలి. సో assertion and reasons లో experimental designs always planned in organized manner. Reason. In experimental design, impact of extraneous variable has to impact of extraneous variable and validity has to increase or will be increased అనండి. Experimental design always planned in a organized manner or a systematic manner. Statement correct or wrong? Correct. So reason ఏం చెప్తున్నాడనంటే experimental design impact of extraneous variables and validity will be increased. So extraneous variable has to minimized and validity has to increase. So ఇలాంటి కాంబినేషన్స్ ఇచ్చినప్పుడు A is right, R is right, R is the correct explanation of A అని అంటాడు. సుబ్బు సార్, A is correct, R is correct, R is correct explanation of A అంటాడు. Option A. Option B. A is correct, R is correct and R is not correct explanation of A అనొచ్చు. C. A is correct,
R is not correct, and R is not correct explanation of A. D, A is not correct, R is correct. ఐఎమ్ నాట్ టాస్కింగ్ ఇప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం పెద్ద కష్టమేం కాదులే, కానీ ఎలా చూడాలి దాన్ని అని. సో ఇప్పుడు ఇంతకుముందు ఇచ్చింది ఏ ఈజ్ కరెక్ట్, ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్, అండ్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఓకే, సో ఏ ఈజ్ నాట్ కరెక్ట్, ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ కాదు. ఓకే, సి మీ దాని ప్రకారం ఆప్షన్. ఒకవేళ రెండు కరెక్ట్ అయ్యాయి అప్పుడు సో minimizing the impact of extraneous variables and as well as validity is also increasing. Then ఏ విధంగా కరెక్ట్ సుబ్బు సార్? ఏ రకంగా తీసుకోవాలి ఎక్స్ప్లెనేషన్ అంటే? రైట్, ఓకే, సేమ్ ఏ ఈజ్ కరెక్ట్. సో రీజన్ in experimental design independent variable and dependent variable is also related A is correct, R is correct, R is not correct explanation of A. Why? చూసారా ఇప్పుడు దీంట్లోకి రండి. సో ఎక్స్పెరిమెంటల్ డిజైన్ అనేది వై యు ఆర్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్క్లూడెడ్, why you are feeling that it is excluded from the experiment? It is included in experimental design. In independent variable and dependent variable are included. It is a part and parcel of this experimental design. Without independent, without dependent variable, you cannot measure or you cannot manipulate, right? So in that nature, so it's the only thing that can be increased or decreased within the independent and dependent, that is no doubt. Maybe this experimental design is only working to minimize the impact of extraneous variables. Why it has to minimize? Extraneous variable యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది మినిమైజ్ చేయటమే దాని యొక్క ముఖ్యమైన విధి. అందుకని ఇండిపెండెంట్ వేరియబుల్ని డిపెండెంట్ వేరియబుల్ని అది యాజ్ ఇట్ ఈస్గా చూస్తుంది. అంటే ఇండిపెండెంట్ వేరియబుల్ యొక్క ప్రభావం డిపెండెంట్ వేరియబుల్ మీద పడిన సందర్భంలో అది పక్కదారి పట్టకుండా ఒక పర్యవేక్షణలో జరగాలి. ఇప్పుడు మన పిల్లోడు ఎవడో ఒకటి ఆడుతుంటాడు, క్రికెట్ ఆడుతుంటాడు లేదా ఇంకోటి ఆడుతుంటాడు, వాడు చెడ్డదారిలో పోకుండా అంటే వేరే వేరే రాస్తాలు ఉంటాయి దానికి చెడిపోవడానికి. సో ఆ డీవియేట్ అవ్వకుండా ఒక ట్రాక్లో వెళ్ళటానికి సూపర్విజన్ అనేటువంటిది అవసరం. ఇన్ ద సిమిలర్ కాంటెక్స్ట్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఒక ఇంపాక్ట్ ఇస్తుంది అండ్ డిపెండెంట్ వేరియబుల్ మేబీ చేంజ్ అవుతుంది.
మీరు అనుకున్నటువంటి రిజల్ట్ రావటం లేదు అంటే దాని అర్థం ఏంటంటే ఇంకేదో ఫ్యాక్టర్ దాని మీద పనిచేస్తుంది. ఆ ఫ్యాక్టరే ఈ ఎక్స్ట్రానియస్ వేరియబుల్. సో వెన్ యు ఆర్ డిజైనింగ్ అన్ ఎక్స్పెరిమెంట్, so you have to very careful that the minimization of the extraneous variable or confounding variable, that is compulsory. And in the similar context, validity of the experimental design also increased. When this validity will be increased means when you are able to manage this extraneous variable, then the validity of the test may be increased. అంటే దాని యొక్క విశ్వసనీయత అంటామా, యథార్థత. సో ఎప్పుడైతే వేరే ఫ్యాక్టర్స్ దాని మీద పని చేయవో ఆటోమేటిక్గా ఆ టెస్ట్ యొక్క వ్యాలిడిటీ బాగా ఉంటుంది. ఎప్పుడైతే ఎక్స్ట్రానియస్ వేరియబుల్స్ యొక్క ఇంపాక్ట్ పెరిగిపోతుందో ఆ టెస్ట్ యొక్క వ్యాలిడిటీ తగ్గిపోతుంది. అంటే మధ్యవర్తిత్వం ఎప్పుడైతే పెరుగుతుందో, అంటే సో మెనీ కుక్స్ విల్ స్పాయిల్ ద ఫుడ్ అని అంటాం కదా, అంతేనా? అలానే ఇప్పుడు ఒకరికి నేర్పిస్తుంటాం, ఇంకోటి వస్తాడు ఇంకోటి చెప్తాడు, ఇంకోటి వస్తాడు ఇంకోటి చెప్తాడు, ఏమవుతాడు? మధ్యలో వాడు నాశనం అవుతాడు. సో అలా అంటే ఒక యాక్టివిటీ మనం చేపించేటప్పుడు ఆ యాక్టివిటీని బేస్ చేసుకుని డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ అన్నీ కరెక్ట్గా వర్క్ అయితే యూ కెన్ మినిమైజ్ ద ఎర్రర్, మీన్స్ ఎక్స్ట్రానియస్ వేరియబుల్స్ యొక్క ఎర్రర్ని మనం తగ్గించవచ్చు. ఇది తగ్గింది అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే మీరు తీసుకున్నటువంటి మీ టెస్ట్ వ్యాలిడిటీ పెరిగింది అని అర్థం. ఇలా కూడా అడగచ్చు, వైస్ వర్స అని అడగచ్చు. ఓకే, ఎగ్జాక్ట్గా అంటే ఈ అజర్షన్ రీజన్స్లో ఇండక్టివ్ స్టేట్మెంట్, డిడక్టివ్ స్టేట్మెంట్స్ అని ఉంటాయి. ఆ ఇండక్టివ్ స్టేట్మెంట్ని, డిడక్టివ్ స్టేట్మెంట్ని చాలా కరెక్ట్గా తీసుకోవాలి. సో అజర్షన్ కంప్లీట్లీ ఇండక్టివ్, reason is deductive. Inductive means complete statement, deductive means incomplete statement. సో డెఫినెట్గా అజర్షన్ అనేటువంటిది కంప్లీట్ స్టేట్మెంట్ని ఇవ్వాలి. అంటే ఒక ప్రిన్సిపల్ అవ్వచ్చు, ఒక థియరీ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎనీ కాంటెక్స్ట్, అది ఓవరాల్గా దాని గురించి మాట్లాడాలి. టేక్ అన్ ఎగ్జాంపుల్, సర్క్యూట్ ట్రైనింగ్. సర్క్యూట్ ట్రైనింగ్ will measure endurance of an athlete, or you can develop endurance of an athlete. Circuit training, is it correct or wrong? Wrong. Why? Strength endurance, take it as a strength endurance. Is it right or wrong? Endurance is also correct and strength endurance is also correct. Circuit training develop strength endurance of an athlete. So ikkada idi complete statement, incomplete statement? Complete statement. So reason. So circuit training may be fixed in a rectangle. అసలు ఫస్ట్ అది కరెక్టా రాంగా? రెక్టాంగిల్ పెట్టకూడదా? ఇట్స్ అ స్టేషన్ బేస్డ్. యూ కెన్ పుట్ ఎనీ కైండ్ ఆఫ్ యాంగిల్. You can put in a diamond shape, you can put in, but it should be in a sequential order. That is a different factor. అంటే నేను చెప్పడం ఏంటంటే ఇన్కంప్లీట్ స్టేట్మెంట్ అండ్ కంప్లీట్ స్టేట్మెంట్. బట్ ఒక కంప్లీట్ స్టేట్మెంట్ని ఇంకొక ఇన్కంప్లీట్ స్టేట్మెంట్ ఫుల్ఫిల్ చేసిందా లేదని చూడాలి. అంటే ఇక్కడ సర్క్యూట్ ట్రైనింగ్ గురించి మాట్లాడాడు. ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే స్టేట్మెంట్ కరెక్టా రాంగా, ఏదైనా కూడా. సో స్టేట్మెంట్ కరెక్ట్ అయింది,
ఇమ్మీడియట్గా ఇది కంప్లీట్ థియరీని చెప్తుందా ఇన్కంప్లీట్ థియరీని చెప్తుందా చూడాలి. సో స్టేట్మెంట్ కరెక్ట్ అయింది, కంప్లీట్నెస్ ఉంది థియరీకి, సో అజర్షన్ ఈజ్ రైట్ అండ్ మేబీ ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏనా కాదు అనేది చూడాలి. నెక్స్ట్, సో సర్క్యూట్ ట్రైనింగ్ ద కాంబినేషన్ ఆఫ్ అరేంజ్డ్ ఇన్ రెక్టాంగులర్ స్టేషన్స్ అని పెట్టాడు అనుకోండి, అరేంజ్డ్ ఇన్ స్టేషన్స్ ఇన్ ఏ రెక్టాంగులర్ పొజిషన్స్ అని పెట్టాడు. సో సర్క్యూట్ ట్రైనింగ్ అనేటువంటిది ఒక సర్క్యూట్లో పెట్టాలి. సో అది ఏ సర్క్యూట్ అయినా పర్వాలేదు, ఎంటైర్ నీ 400 మీటర్ ట్రాక్లో కూడా నువ్వు సర్క్యూట్ని అరేంజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ యువర్ విల్ అండ్ విష్, డిపెండ్స్ అపాన్. సో ఎండ్యూరెన్స్ అనే వర్డ్ ఎందుకు వాడుతున్నానంటే ఇన్ జనరల్గా రిపిటేషన్ ఆఫ్ ది ఎక్సర్సైజ్ ఎక్కువగా ఉంటుంది. సర్క్యూట్ ట్రైనింగ్లో మీరు ఎంతసేపు చూసినా స్ట్రెంగ్త్ పర్పసే చూస్తున్నారు. వన్స్ ద వర్డ్ రిపిటేషన్ ఆఫ్ ది ఎక్సర్సైజ్ ఎక్కడున్నా ఎండ్యూరెన్స్ అనే వర్డ్ ఖచ్చితంగా యాడ్ అవ్వాల్సిందే. 1 అనేటువంటి వర్డ్, 1 రిపీటెడ్ మ్యాక్సిమం అంటే 1 RM అనేటువంటి వర్డ్ ఎక్కడొచ్చినా దట్ ఈస్ 1 రిపీటెడ్ మ్యాక్సిమం, దట్ విల్ డినోట్స్ మ్యాక్సిమం స్ట్రెంగ్త్. ఈ రెండింటికి తేడా. రిపీటెడ్ అనే వర్డ్ ఎక్కడ వచ్చిన ఎక్సర్సైజ్ ప్రోటోకాల్లో అది ఎండ్యూరెన్స్ని 100% మెజర్ చేయాల్సిందే. ఎప్పుడైతే 1 రిపీటెడ్ 1 RM అనే వర్డ్ వస్తుందో అంటే 1 రిపీటెడ్ మ్యాక్సిమం వర్డ్ వస్తుందో అది డెఫినెట్గా మ్యాక్సిమం స్ట్రెంగ్త్ని మెజర్ చేయాల్సిందే, వేరే ఆల్టర్నేటివ్ లేదు. రైట్. సో ఇట్ ఈస్ ఇండక్టివ్ అండ్ డిడక్టివ్. ఒక కంప్లీట్ స్టేట్మెంట్ వచ్చింది, ఒక ఇన్కంప్లీట్ స్టేట్మెంట్ వచ్చిందా లేదా ఫస్ట్ చూడాల్సింది. రీజన్లో కూడా ఈ స్టేట్మెంట్ కరెక్టా రాంగా, ఓకే టేక్ ఇట్ గ్రాంటెడ్ ఇట్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్. సో ఒక కంప్లీట్ స్టేట్మెంట్, ఒక ఇన్కంప్లీట్, ఇది ఇన్కంప్లీటా లేదో కూడా చూసుకోవాలి. సెకండ్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ ఇది రైటా రాంగా చూడాలి, సెకండ్ ఆప్షన్ ఇది రైటా రాంగా చూడాలి. అండ్ సో ఇది కంప్లీట్ స్టేట్మెంట్ చూసుకోవాలి, ఇది కూడా కంప్లీట్ స్టేట్మెంట్ అయితే ఒక రకమైన ఆన్సర్ వస్తుంది, ఇది రాంగ్ అయితే ఒక రకమైన ఆన్సర్ వస్తుంది, ఇది రాంగ్ అయితే ఒక రకమైన ఆన్సర్ వస్తుంది, ఇది ఇన్కంప్లీట్ అయినా ఇది ఇన్కంప్లీట్ అయినా ఇంకొక రకమైన ఆప్షన్ వస్తుంది. సో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి ఒక చిన్న దీంట్లోనే, అది ఈ జంక్షన్లో కంప్లీట్ చేసేద్దాం. సో ఒక స్టేట్మెంట్ కంప్లీట్ స్టేట్మెంట్ వచ్చింది, ఏ ఈజ్ కరెక్ట్ అండ్ ఆల్సో దిస్ ఈజ్ ఏ కంప్లీట్ స్టేట్మెంట్ అండ్ ఆర్ ఈజ్ ఆల్సో కరెక్ట్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో అన్ ఇన్కంప్లీట్ స్టేట్మెంట్. అంటే పరిపూర్ణంగా దీని గురించి చెప్పలేదు, దాంట్లో ఒక భాగాన్ని మాత్రం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాడు, అది కూడా రైట్గా మాట్లాడాడు. దెన్ ఏ ఈజ్ కరెక్ట్, ఆర్ ఈజ్ కరెక్ట్, ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఇది కంప్లీట్ స్టేట్మెంట్, రైట్ స్టేట్మెంట్ అండ్ కంప్లీట్ స్టేట్మెంట్. ఇది కూడా రైట్ స్టేట్మెంట్, ఇది కూడా కంప్లీట్ స్టేట్మెంటే. అప్పుడు స్టేట్మెంట్ రైటే, ఇది కంప్లీట్ స్టేట్మెంటే, ఇది కంప్లీట్ స్టేట్మెంటే. Very good. So A is right incomplete statement, R is right incomplete statement. Appudu A is correct, R is correct, is not correct. Is not correct explanation of A. A complete statement, R is wrong and incomplete statement. Appudu A is right and complete statement, R is incomplete and wrong. Appudu అంతే, మరి దానికి ఏం ఎక్స్టెన్షన్ లేదా? రైట్, ఓకే. సో ఏ అనేటువంటిది రాంగ్, ఆర్ అనేటువంటిది రాంగ్. అప్పుడు అవసరం లేదు, ఇంకా ఏ ఈజ్ రాంగ్, ఆర్ ఈజ్ రాంగ్, అంతే. అంటే మనకి ఎక్స్ప్లెనేషన్స్ ఇప్పుడు మారుతున్నాయి, అప్పుడు మాదిరి 4 ఆప్షన్స్ ఒకటే రకంగా లేవు, ఇప్పుడు కొంచెం వెసులుబాటు ఇచ్చాడు. సో అలా అంటే 2 స్టేట్మెంట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. కంప్లీట్ స్టేట్మెంట్ రైట్ స్టేట్మెంటా, రాంగ్ స్టేట్మెంటా, కంప్లీట్ స్టేట్మెంటా, ఇన్కంప్లీట్ స్టేట్మెంటా. 2 ఇన్కంప్లీట్లు వచ్చినా, 2 కంప్లీట్లు వచ్చినా, 2 రాంగ్స్ వచ్చినా ఆ ఆప్షన్స్లో
ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అనేటువంటిది 100% ఉంటుంది. రెండు కంప్లీట్ వచ్చినప్పుడు సర్క్యూట్ ట్రైనింగ్ గురించి ఒక ఆస్పెక్ట్ మాట్లాడుతున్నాడు, సర్క్యూట్ ట్రైనింగ్ గురించి ఇంకొక ఆస్పెక్ట్ మాట్లాడతాడు. రెండు స్టేట్మెంట్లు కరెక్టే, రెండు కంప్లీట్ స్టేట్మెంట్లు అయినప్పుడు, అంటే రెండు ఇండక్టివ్ స్టేట్మెంట్లు అయినప్పుడు డెఫినెట్గా రెండు కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏని ఇవ్వవు. ఓకే, సో ఈ ప్రాసెస్ని ఎప్పుడు మీరు మైండ్లో పెట్టుకోవాలి. అజర్షన్ అండ్ రీజన్ అంటే ఈ 4 అంశాలను మీరు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. స్టేట్మెంట్ కరెక్టా రాంగా, రెండు స్టేట్మెంట్స్లో కరెక్ట్ ఉందా రాంగ్ ఉందా, తర్వాత ఇండక్టివా డిడక్టివా, లేదనంటే కంప్లీటా ఇన్కంప్లీటా. సో ఈ అంశాలను దగ్గర పెట్టుకుంటే ఏ ఆప్షన్ అయినా మీరు 100% దానికి ఆన్సర్ చేయవచ్చు. రైట్, మళ్ళీ పేపర్ డిస్కషన్ ఉన్నప్పుడు చెప్తాను. సో ఇది ఓన్లీ క్వశ్చన్ ఫార్మేట్, మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఎస్, ఎక్స్పెరిమెంటల్ డిజైన్స్లో యాక్చువల్గా ఇక్కడ మాట్లాడాల్సింది ఏంటంటే ప్లానింగ్ గురించి కూడా చెప్పాలి మీకు ఒకసారి. ఇది మళ్ళీ రీసెర్చ్ ప్రపోజల్లో వస్తుందని నేను చెప్పలేదు. జనరల్గా ఫ్లో చార్ట్ అని గీస్తూ ఉంటాం, ఫ్లో చార్ట్ గీస్తూ ఉంటాం. టైటిల్, సో ఈ టైటిల్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్, ఇక్కడేమో సబ్జెక్ట్స్ అని పెడతాం. సో ఈ సబ్జెక్ట్స్కి గ్రూప్స్ ఇస్తాం, గ్రూప్ 1, గ్రూప్ 2, 3 and 4. సో ఇలా సబ్జెక్ట్స్ ఎన్నెన్ని ఉన్నాయి. దీని తర్వాత ట్రైనింగ్ ప్రోటోకాల్స్ ఏమన్నా ఉంటే దానికి సంబంధించిన అంశాలు, ఇలా ఒక చార్ట్ ఇస్తాం. సో దీన్ని చూడగానే వాళ్ళకి మొత్తం అంటే ప్లాన్ అంతా అర్థమవుతుంది. సో ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్ ఏ స్టడీ. సో దిస్ ఈజ్ ఏ ఫ్లో చార్ట్. డెఫినెట్గా ప్రతి రీసెర్చ్కి ఈ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, ఎక్స్పెరిమెంట్ డిజైన్ కీ కాంపోనెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి నేను ఈ క్వశ్చన్ డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో డబుల్ బ్లైండ్, సింగిల్ బ్లైండ్, ఒక కన్ను పోతే సింగిల్ బ్లైండ్, రెండు కళ్ళు పోతే డబుల్ బ్లైండ్, అంతే కదా. రైట్, సో బ్లైండ్ అండ్ డబుల్ బ్లైండ్ refers to process of hiding certain information. Please make note. Hiding certain information is known as in research అని అడుగుతాడు. Hiding, process of hiding certain information from participants or researchers in order to prevent bias in the result. Blind means you are hiding an information. మీరు ఇన్ఫర్మేషన్ని హైడ్ చేస్తున్నారు. తెలుగులో ఏమంటాం? హైడ్, దాచిపెడుతున్నాం. ఎందుకు దాచిపెడుతున్నాం? టు అవాయిడ్ బయాస్, అంటే పక్షపాతం అనేటువంటిది ఉండకుండా, వాళ్ళ మధ్యలో రాకుండా చేయటానికి ఈ ప్రాసెస్ని హైడింగ్ సర్టన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద పార్టిసిపెంట్ ఆర్ రీసెర్చర్స్ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ బయాస్ ఇన్ ద రిజల్ట్. సో బేసిక్ ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడే పడుతుంది. బ్లైండ్, ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ హైడింగ్ సర్టెన్ ఇన్ఫర్మేషన్. హైడింగ్ ఆఫ్ సర్టెన్ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర హైడ్ చేస్తున్నాం? పార్టిసిపెంట్స్ దగ్గర లేదా సబ్జెక్ట్స్ దగ్గర హైడ్ చేస్తున్నాం. ఎందుకు హైడ్ చేస్తున్నాం? టు ప్రివెంట్ బయాస్. ఫస్ట్ పాయింట్. 3 క్వశ్చన్స్ అక్కడ వస్తాయి. నెక్స్ట్, దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంది. ఒకటి సింగిల్ బ్లైండ్ స్టడీ. సింగిల్ బ్లైండ్ స్టడీ. The participants are not aware of the experimental conditions. The participants are not aware of the experimental condition they are in, which means they do not know whether they are receiving treatment or placebo. బాగా గుర్తుపెట్టుకోండి. They are not aware of the experimental conditions. So what kind of treatment they are getting, whether it is correct or wrong procedure, whether it may be a treatment or a placebo effect. అంటే ప్లేస్బో అంటే నాట్ ఎఫెక్టివ్, అంటే ప్రభావం లేని అని వస్తుంది అనుకోండి.
ప్రభావం లేని ఒక మందు ఏమో తెలుగులో ట్రూ గూగుల్ ట్రాన్స్లేషన్ కొడితే. సో ఇది ట్రీట్మెంటా ప్లేస్బోనా అనేటువంటిది తెలియదు అతనికి. సో మీరు ఒక ట్రైనింగ్ ప్రోటోకాల్ ఇచ్చారు, సో ఒక గ్రూప్తో అతను చేయించడం లేదు, అంటే మీరు ఎలాంటిది అతనితో చేయించడం లేదు. సో ఆ ట్రీట్మెంట్ ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఆ మందుకు సంబంధించినటువంటి ఇంపాక్ట్. హస్తవాసి మంచిదంటే అతను ఏ ట్యాబ్లెట్ ఇచ్చినా జ్వరం తగ్గిపోయింది, దగ్గు తగ్గిపోయింది అని అంటుంటారు కదా. సో అది డైరెక్ట్గా అదే మంది ఇచ్చాడా, వేరే మంది ఇచ్చాడా? ట్యాబ్లెట్ మందని తీసుకుపోయి గుండె తీసిస్తే మంది దగ్గు తగ్గిపోయింది అంటుంటారు జనరల్గా. సో అది ట్రీట్మెంటా ప్లేస్బోనా? ఈ రెండిట్లో ఏది ఇచ్చాడో అనేటువంటిది రీసెర్చర్స్ ఎక్స్పెరిమెంటల్ చేస్తున్నటువంటి ఆ సబ్జెక్ట్స్కి తెలియదు. సో ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో ట్రీట్మెంట్ని లేదా ప్లేస్బోని, వాళ్ళకి నిజమైన ట్రీట్మెంట్ ఇచ్చారా లేదా ప్రభావం లేని మంది ఇచ్చారా? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. జ్వరం వచ్చింది లేదా ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఒక గ్రూప్కి ఏమో అసిలోఫినాక్ ఇచ్చాడు అనుకోండి, ఇంకొక గ్రూప్కి ఏదో సంథింగ్ ఒక సిరంజిలో వాటర్ తీసుకొని దానికి ఎక్కించాడు అనుకోండి. ఇంజెక్షన్ అయితే పొడిచాడు, ఒక దాంట్లో మందు ఉంది, ఇంకో దాంట్లో మందు లేదు, ఇద్దరికీ తగ్గింది. సో ఎవరిది మందు ఎవరిది వాటర్ అదే ప్లాసిబో ఎఫెక్ట్ అని అంటాం దాన్నే. అంటే ప్రభావం లేని మందునే మనం, ప్రభావం ఉండదు దాని మీద, బట్ ద ఇంపాక్ట్ విల్ బీ ద సేమ్. సో వాళ్ళకి కూడా ట్రీట్మెంట్లో వాళ్ళకు కూడా తగ్గింది అని అంటే దాని అర్థం ఏంటంటే ద పార్టిసిపెంట్స్ ఆర్ నాట్ అవేర్. సింగిల్ బ్లైండ్ రీసెర్చ్ స్టడీలో పార్టిసిపెంట్స్కి తెలియదు ట్రీట్మెంట్ ఇచ్చారా ప్లేస్బో ఇచ్చారా అనేటువంటిది తెలియదు. బట్ దిస్ హెల్ప్స్ టు ప్రివెంట్ ద పార్టిసిపెంట్స్ ఫ్రమ్ చేంజింగ్ దేర్ బిహేవియర్ ఇన్ రెస్పాన్సెస్ టు ద ట్రీట్మెంట్ అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద అవుట్కమ్. సో ఇక్కడ మరి ఏంటి దీని యొక్క అర్థం ఏంటి? The single blind study, the participants are not aware of the experimental condition they are in, which means they do not know whether they are receiving a treatment or placebo. This helps to prevent participants from changing their behavior in response to the treatment and influencing the outcome. సో ఉన్నటువంటి ట్రీట్మెంట్ ఈ ప్లేస్బో ద్వారా వాళ్ళ యొక్క అవుట్కమ్లో వచ్చేటువంటి మార్పులు. కానీ ఇక్కడ ఒక లోపం ఉంది. ఏ లోపం? ఎవరికి ఏం అందిస్తున్నావో ఒకరికి తెలుస్తుంది, రీసెర్చర్కి తెలుస్తుంది. ఎందుకని ట్రీట్మెంట్ ఏ గ్రూప్కి ఇస్తే ప్లేస్బో బి గ్రూప్కి ఇచ్చాడు అనుకోండి, హీ నోస్ ద థింగ్. సో సింగిల్ బ్లైండ్ స్టడీ అనేటువంటిది పార్టిసిపెంట్స్కి మాత్రమే తెలియదు ఇది ట్రీట్మెంట్ ఇచ్చాడా ప్లేస్బో ఎఫెక్ట్ దాని మీద ఉన్నాడా. బట్ ఏది ఇచ్చినా దాని యొక్క అవుట్కమ్ అనేటువంటిది రీసెర్చర్ అనలైజ్ చేయగలుగుతాడు. సెకండ్ వన్, డబుల్ బ్లైండ్ స్టడీ. డబుల్ బ్లైండ్ అక్కడేమో పార్టిసిపెంట్స్కి తెలియదు, రీసెర్చర్కి తెలుస్తుంది. డబుల్ బ్లైండ్లో నైదర్ ద పార్టిసిపెంట్ నార్ ద రీసెర్చర్, neither the participants nor the researcher know which participant are receiving the treatment and which are receiving the placebo. So this helps to prevent researcher from unconsciously influencing the result through their interactions with the participants. Unconscious influencing, but whereas single blinded లో కాన్షియస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎందుకని? రీసెర్చర్కి తెలుసు కాబట్టి. ఇక్కడ రీసెర్చర్కి తెలియదు, పార్టిసిపెంట్స్కి తెలియదు. సో దిస్ అన్కాన్షియస్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఏ గ్రూప్ వచ్చినా హీ హ్యాస్ టు మెజర్. సో దట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్. అందుకనే దీన్ని ఏమంటాడనంటే డబుల్ బ్లైండ్ స్టడీ అని అంటాడు. డబుల్ బ్లైండ్ స్టడీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ గోల్డ్ స్టాండర్డ్ అని అంటాడు. సో రీసెర్చర్కి తెలియదు, పార్టిసిపెంట్స్కి తెలియదు, బట్ ఎవరిని మెజర్ చేసినా పర్ఫెక్ట్ రిజల్టే వచ్చింటుంది. అంటే 100కి ఒక 60% 100% వస్తుంది. ఆ విల్ పవర్ ఆ రకంగా తయారై ఉంటుంది.
So unconsciously influencing the results through their interaction with the participants. So this blind study is considered the gold standard in experimental research because it reduces the potential for bias in the result. ఎందుకు దీన్ని గోల్డ్ స్టాండర్డ్ అన్నాడు అని అంటే బికాస్ ఇట్ రెడ్యూసెస్ ద పొటెన్షియల్ బయాస్ ఇన్ ద రిజల్ట్. సో బయాస్ అనేటువంటి ఆ పదాన్ని మ్యాక్సిమం ఆ సామర్థ్యాన్ని తగ్గించడానికి ఈ డబుల్ బ్లైండ్ స్టడీ అనేటువంటిది వాడుతున్నారు. అందుకనే గోల్డ్ స్టాండర్డ్ అనేటువంటిది దీనికి పదం వాడుతున్నారు. ఈ మధ్యకాలంలో గోల్డ్ స్టాండర్డ్ అనేటువంటి ఒక కట్టడానికి ఇచ్చారు. దేనికి ఇచ్చారు? తెలంగాణలో అసెంబ్లీకి ఇచ్చారు. న్యూ అసెంబ్లీ కన్స్ట్రక్షన్స్కి గోల్డ్ స్టాండర్డ్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? కంప్లీట్గా వితౌట్ లైట్ దే కెన్ వర్క్ అప్ టు 7 o'clock. సో అంత వెంటిలేషన్స్, కన్జంప్షన్ ఆఫ్ ఎనర్జీ కంప్లీట్గా చాలా వెంటిలేటెడ్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ప్లాన్డ్గా చేశారు కాబట్టి దానికి గోల్డ్ స్టాండర్డ్ ఇచ్చారు ఆ బిల్డింగ్కి. సింగిల్ గ్రూప్ డిజైన్, ది ఎక్స్పెరిమెంటల్ డిజైన్లో సింగిల్ బ్లైండ్, డబుల్ బ్లైండ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ సింగిల్ గ్రూప్ డిజైన్. సింగిల్ గ్రూప్ డిజైన్ అంటే ఏం చూడండి, ఓన్లీ పైన రెడ్ వర్డ్స్ మాత్రమే చూడండి. సింగిల్, వన్ గ్రూప్, సింగిల్. దీని లింక్ మళ్ళీ లాస్ట్లో చెప్తా. So single group design, also known as a pre-test post-test design, is a type of experimental design in which a single group of participants is measured for a certain outcome before and after an intervention. సో ఏ అనేటువంటి ఏరోబిక్ ట్రైనింగ్ అనేటువంటి ఒక గ్రూపు 6 నెలలు ట్రైనింగ్ ఇవ్వాలనుకున్నాం. 6 months ట్రైనింగ్. సో బిఫోర్ 6 months, ఆఫ్టర్ 6 months అంటే ప్రీ ఒక వాల్యూ, 6 months ట్రైనింగ్ అయిన తర్వాత ఒక వాల్యూ తీసుకోవాలి. అంటే వీళ్ళు ఒక 10 మంది ఉన్నారు. ఈ 10 మందికి ట్రైనింగ్ స్టార్ట్ చేయకముందు ఏరోబిక్ ట్రైనింగ్ ఎంత ఉందో చూసుకుంటావు, అంటే ఏరోబిక్ సామర్థ్యం ఎంత ఉందో చూసుకుంటావు. 6 నెలలు శిక్షణ ఇచ్చిన తర్వాత వచ్చినటువంటి వాల్యూ ఎంత అనేటువంటిది చూస్తావు. అది ఒకటే గ్రూప్ ఉంటుంది. దాన్ని సింగిల్ గ్రూప్ డిజైన్ అని అంటాడు. సో సింగిల్ గ్రూప్ డిజైన్ ఆల్సో నోన్ యాజ్ ప్రీ అండ్ పోస్ట్ టెస్ట్. ప్రీ అంటే ముందు, పోస్ట్ అంటే మన ఎక్స్పెరిమెంట్ అయిన తర్వాత. Design is a type of experimental design in which a single group of participants is measured for a certain outcome before and after an intervention, right? And this design is used to determine whether a treatment or intervention had an effect on the outcome. సో మీరు ఇచ్చినటువంటి ఈ 6 months ట్రైనింగ్ అనేటువంటి ఇంటర్వెన్షన్ ప్రీకి పోస్ట్కి మధ్యలో ఏమన్నా వ్యత్యాసాన్ని చూపించిందా అని కనుక్కోవడాన్నే సింగిల్ గ్రూప్ డిజైన్ అనేటువంటి ఈ పద్ధతి ద్వారా మనం కనుక్కోవచ్చు. సింగిల్ గ్రూప్ అన్నప్పుడు ఖచ్చితంగా సింగిల్ గ్రూప్నే ఉండాలి. అండ్ ప్రీ అండ్ పోస్ట్ టెస్ట్ వాడుతున్నారు. ఇలా కాకుండా స్టాటిస్టికల్ టెక్నిక్లో ఇంకొక రకంగా వాడతారు. సో సింగిల్ గ్రూప్ ఒకటేసారి టెస్ట్ చేస్తాడు. వన్ టైం టెస్టింగ్ మాత్రమే చేస్తాడు. దాన్ని సింపుల్ టీ టెస్ట్ అని అంటాం. ఒకటేసారి కండక్ట్ చేస్తాడు. అది కూడా సింగిల్ గ్రూప్ డిజైన్తోనే మెజర్ చేస్తాం. కానీ వన్ టెస్ట్ ఎప్పుడైతే ప్రీ అండ్ పోస్ట్ అని వాడుతున్నాడో, ఒక గ్రూప్ ఉంది, అదే గ్రూప్ని ప్రీ అండ్ పోస్ట్ మళ్ళీ చేస్తున్నాడు, అప్పుడు సింగిల్ గ్రూప్ డిజైన్ అంటాడు. దీన్నే పారామెట్రిక్ స్టాటిస్టిక్లో తీసుకున్నప్పుడు రిపీటెడ్, ఈ ప్రాసెస్ని టీ టెస్ట్ రిపీటెడ్ అని చెప్తాడు. ఇదే టెస్ట్ని
సింగిల్ గ్రూప్ డిజైన్ అని అంటాడు, ఇదే టెస్ట్ని టీ టెస్ట్ రిపీటెడ్ అని అంటాడు. ఎందుకని దీన్ని మళ్ళీ ఇంకొకసారి మెజర్ చేశాడు. ఆబ్జెక్టివిటీ లేదా ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంది కదా మనకి, టెస్ట్ ఆఫ్ రిలయబిలిటీలో క్రైటీరియన్ వేరియబుల్స్ గుడ్ టెస్ట్ ఉంది కదా, దాంట్లో ఆబ్జెక్టివ్నెస్ అనేటువంటిది ఏ టైప్ ఆఫ్ స్టాటిస్టికల్ టెక్నిక్ని చూపిస్తుంది అని అంటే టెస్టర్స్ రిలయబిలిటీ అని అంటాం దాన్ని. టెస్టర్స్ రిలయబిలిటీ అంటాం ఆబ్జెక్టివిటీని. అంటే ఏ టెస్టర్ ఎప్పుడు మెజర్ చేసినా వాళ్ళ మీద అది ఇంచుమించుగా అదే రిజల్ట్ రావాలి, ఇంచుమించుగా అదే రిజల్ట్ వస్తుంది కాబట్టి దాన్ని టెస్టర్స్ రిలయబిలిటీ అని అంటాం. రైట్. సో అదే టెస్ట్ రిపీట్ చేస్తున్నాం, ఒకటే టెస్ట్ని రిపీట్ చేస్తున్నాం, దాంతో పాటుగా యు ఆర్ కోరిలేషన్స్ కూడా చేస్తున్నాం. ఏ నుంచి అంటే దీన్ని కోరిలేట్ చేస్తున్నాం, దాని యొక్క పెరిగిందా తగ్గిందా అనేటువంటి. సో ఎలా అన్నా స్టాటిస్టికల్